అన్నిటికంటే మొట్టమొదటి పాఠం ఏంటో తెలుసా? మీరెంత మంచోళ్ళైనా, మీరెంత చెడ్డోళ్ళైనా, పాపాత్ములైనా పుణ్యాత్ములైనా, 6 నెలల పసిబిడ్డైనా, 60 ఏళ్ల మాజీ ముఖ్యమంత్రి అయినా ఎవ్వరికి సంబంధం లేదండి. టైం వస్తే అందరూ పోవాల్సిందే. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ అన్ప్రెడిక్టబిలిటీ. చూసాం కదా AI 171కి ఏం జరిగిందో. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద లెసన్ ఏంటంటే, ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడే లాస్ట్ నిమిషం అనుకోండి, ఇదే లాస్ట్ సెకండ్ అనుకోండి, అంత ప్యాషన్గా అంత ఎక్సైట్మెంట్తో పనిచేయండి. అదే అందరికీ బెస్ట్. ఇక నెక్స్ట్ విషయం, చాలాసార్లు విన్నాం అమెజాన్ నుంచి 8,000 మందిని తీసేశారు, TCS నుంచి 8,000 మందిని తీసేశారు అని. సో మీరెంత తోపు క్యాండిడేట్ అయినా, మించిన లేడని మీరు ఎంతసేపు అనుకున్నా కానీ, ఒక్క నిమిషం చాలు. మిమ్మల్ని మీరు అప్డేటెడ్గా పెట్టుకోకపోతే మిమ్మల్ని పీకేయడం 1 సెకండ్లో జరిగిపోతుంది. అది మనందరం నేర్చుకున్న అతిపెద్ద లెసన్. ఇక తర్వాత విషయం, ఇది చాలా తక్కువగా డిస్కస్ చేస్తారండి, అందుకే నేను ఈ విషయం తీసుకొస్తున్నాను. ఏంటంటే మెడిసిన్కి రిలేటెడ్. ఏంటంటే సింపుల్గా చెప్తా, లాస్ట్ ఇయర్ మీరు ఒక మందు కొనుక్కోవాలనుకోండి, 100 రూపాయలు స్పెండ్ చేశారు. ఇప్పుడు అదే మందు కొనుక్కోవాలనుకుంటే 2025లో అది 115 రూపాయలు అయింది. అంటే 15% ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. సో ప్రతిసారి మన దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి ఉంటాయి చెప్పండి. కాబట్టి పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ దృష్ట్యా మీ బాడీని జాగ్రత్తగా చూసుకోండి. ఎక్సర్సైజ్లు, యోగాలు, మెడిటేషన్లు చేయండి. సరైన తిండి తినండి. సో దట్ మీ మెడికల్ ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవచ్చు. ఇక తర్వాతది, అందరం ఇంటికి వస్తాం ఆఫీస్ నుంచి, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి. వచ్చిన తర్వాత 6:30 నుంచి రాత్రి 10 వరకు దాన్ని ఫ్యామిలీ టైం అంటూ ఉంటాం జనరల్గా, పడుకునే ముందు వరకు. అయితే 2025లో ఒక ఇంట్రెస్టింగ్ సర్వే ఏం చెప్పిందంటే, ఆ టైంని ఎవరు కూడా సరిగా వాడుకోవట్లేదంట. అంటే పిల్లలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ మీద కంప్లైంట్ చేశారు. మా వాళ్ళు ఎక్కువ ఫోన్లు చూసేస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అని. చాలా విచిత్రంగా ఉంది కదా, జనరల్గా ఆపోజిట్ వల్ల ఉంటుంది ఇది. అండ్ పెద్దవాళ్ళందరూ కూడా మా వాళ్ళందరూ ఎక్కువ రీల్స్ చూస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ చేశారు. సో ఇన్ ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే, ఇద్దరితోనూ టైం స్పెండ్ చేయట్లేదు. కాబట్టి ఆ క్వాలిటీ టైం, ఫ్యామిలీ టైం ఏదైతే ఉందో అది 2025లో మనం చాలా ఎక్కువ కోల్పోయాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, రిలేషన్స్ అన్ని ఇలాగే దెబ్బతింటూ పోతాయి, ఇలాగే మనం ట్రెండ్ ఫాలో అయితే. కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలి. మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం, కాసేపు పక్కన పెట్టండి, ఓ పావు గంట చూడండి, 45 నిమిషాలు మాట్లాడుకోండి. హెల్తీ రిలేషన్షిప్ కదా, శుభ్రంగా పేరెంట్స్ పిల్లలు మంచి ఫ్యామిలీ టైం కేటాయించండి. ఇక ఆ తర్వాత నాకు తెలిసి ఇది అన్నిటికంటే పెద్ద లెసన్ మనం నేర్చుకోవాల్సింది. నేను మాట్లాడబోయేది సోషల్ మీడియా. అందరూ మీకు నచ్చిన లీడర్ ఉండొచ్చు, నచ్చిన క్రికెటర్ ఉండొచ్చు, నచ్చిన లేదంటే సింగర్ కూడా ఉండొచ్చు. మీకు నచ్చిన ఎజెండాని ఎదుటోడి మీదకి పుష్ చేద్దామని అందరూ తెగ డిస్కషన్లు పెడుతూ ఉంటారు. మీరు చూసిన ఏదో పోస్టో, చదివిన ఏదో ఆర్టికల్లో, లేదంటే విన్న ఏదో పాటో ఏదో దాన్ని పెట్టి మీరు ఒక డిస్కషన్లు పెడుతూ ఉంటారు. మీరేమో ఎదుటోని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు, ఆడేమో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో ఇది ఒక అన్ఎండింగ్ లూప్లో వెళ్తుంది తప్ప మీ డిస్కషన్ వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు, మీకు అందరికంటే అసలు ఉపయోగం లేదు. సో సోషల్ మీడియాలో వచ్చేవన్నీ చూసి దాని మీద డిస్కషన్లు పెట్టకపోతే బెటర్ అనేది అన్నిటికంటే అతి పెద్ద లెసన్.